హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కందిపప్పు టమాటా నేనైతే ప్రిపేర్ చేయబోతున్నాను. అలాగనే పప్పు పక్కన అయితే ఎగ్స్ కూడా ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి నేను ఏ విధంగా చూడండి కందిపప్పు ఏ విధంగా నేను ప్రిపేర్ చేస్తాను వీడియో ద్వారా అయితే చూడండి ఫ్రెండ్స్. కుక్కర్లో అయితే ఈ విధంగా అయితే 200 గ్రాములు నేనైతే కందిపప్పు తీసుకున్నాను. దీన్ని నేను ఒక 2 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి. 2 టైమ్స్ అయితే కందిపప్పు ఇలా శుభ్రంగా కడుక్కోండి. కొద్దిగంత వాటర్ అయితే పోసుకున్నాను. ఇక టమాటా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 మీడియం సైజ్ టమాటా అయితే నేను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి పసుపు ఉప్పు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నా. కుక్కర్ మూత అయితే ఇలా టైట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఒక 3-4 విజిల్ అయితే రావాలి ఫ్రెండ్స్. ఎగ్స్ కూడా ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎగ్స్లో అయితే నేను కొద్దిగా అంత సాల్ట్ వేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల పొట్టు అనేది త్వరగా వచ్చేస్తుంది. అలాగనే పప్పు పక్కన ఎగ్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే విజిల్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా 3-4 సార్లు వేస్తే చాలు ఫ్రెండ్స్. ఇచ్చినట్టు 4 విజిల్ అయితే వచ్చేసింది. ఇది మొత్తం ఆవిరి ఇలా పోవాలండి. అయితేనే మనం మూత అనేది ఓపెన్ చేయాలి. పప్పు అయితే ఈ విధంగా ఉడికింది ఫ్రెండ్స్. చూడండి దీన్ని బాగా కలపొద్దండి, బాగా మెత్తగా అవుతుంది. కొద్దిగంతా నేను చింతపండు పులుసు పోస్తున్నా. స్టవ్ వెలిగించాను. ఇలా కొంచెం సేపు ఒక 5 నిమిషాల పాటు ఇది చింతపండు పులుసు పచ్చి వాసన పోయేంత వరకు ఉండనివ్వాలి. ఒక 5 నిమిషాలే. తాలింపుకు ఒక చిన్న గిన్నె పెట్టుకున్నానండి. ఇది కొంచెం వేడైనాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కూడా వేడి అయింది. వెల్లుల్లి వేసుకుంటున్నా. కొద్దిగంత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు అయితే వేసుకుంటున్నాం. ఈ విధంగా అయితే పోపు వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే పప్పు పోపు వేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. పప్పు అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.